జై శ్రీరామ్. నేను లాయర్ సుబ్రహ్మణ్యం. సహజంగా ఒక మనిషికి పుట్టుక మరణం అని రెండే ఉంటాయి. మరణంతో జీవితం అంతమవుద్దని చాలామంది అంటుంటారు. అయితే మన సనాతన సాంప్రదాయంలో చాణక్య నీతి ప్రకారము, భగవద్గీత ప్రకారము, గరుడ పురాణం ప్రకారం కూడా పునర్జన్మ ఉంటుంది అని చెప్పారు. నేడు చాలామంది సాంకేతిక శాస్త్రపరమైనటువంటి ఆధారాలు లేకపోవడం వల్ల మనిషికి పునర్జన్మ ఉండదు అని చాలా ఎక్కువ మంది వాదిస్తుంటారు. అయితే అమెరికన్ శాస్త్రవేత్త జెఫ్రీ లాంగ్ అని ఆయన ఈ మధ్య తన పరిశోధనల ద్వారా చెప్పింది ఏంటంటే, మరణము పుట్టుక కాకుండా మరొక విషయం కూడా ఉంది. అది దానికి శాస్త్రీయమైన ఆధారాలు లేనప్పటికీ కూడా అది పునర్జన్మని ఆయన పరోక్షంగా చెప్పాడు. అయితే మన ప్రపంచంలో 84 లక్షల జీవులు ఉండగా అందులో మానవ జన్మ మాత్రమే ఉత్తమమైంది. ఈ మరణం తర్వాత ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది. ఈ ఆత్మకి చావు లేదు అని చెప్తారు. అయితే గతంలో మన ప్రపంచంలో మానవ జన్మ ఎత్తిన వారు తక్కువ ఉండగా పశుపక్షాదులు, క్రిమికీటకాదులు ఎక్కువ ఉండేవి. అయితే నేడు మనం శాస్త్ర సాంకేతికత పేరు చెప్పి రకరకాలైనటువంటి డ్యాములు కట్టడం వల్ల, లేకపోతే ఈ టవర్ల నిర్మాణం వల్ల, ఇలా రకరకాలుగా చేయడం వల్ల పశుపక్షాదులు, క్రిమికీటకాదులు వంటి ఆ జాతులు అంతరించిపోయి అవి పునర్జన్మెత్తి నేడు మానవ జన్మ ఎత్తుతుందేమో చెప్పి ఒక అనుమానం కూడా కలుగుతుంది. జై శ్రీరామ్.